ప్రియాంక చోప్రా గారి ఈ పోస్టర్ చూసిన తర్వాత రాజమౌళి గారు కావచ్చు, అదేవిధంగా మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అందరూ కూడా బాబు ఈ హైప్తోని మమ్మల్ని అందరినీ కూడా చంపేస్తారా ఏంటి అని చెప్పేసి రాజమౌళి గారిని బ్రతిమలాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఫ్యాన్స్ అనే వాళ్ళు అంత ఎక్కువగా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నారు. మరి ప్రియాంక చోప్రా గారు ఇక్కడ ఈ సినిమాలో ఉంటున్నారు అని చెప్పేసి మనకు ముందు నుంచే తెలుసు. బట్ తన లుక్ ఏ విధంగా ఉంటుంది, తన క్యారెక్టర్ ఏంటి, తను ఎలాంటి పాత్ర పోషిస్తుంది అని చెప్పేసి ఓన్లీ తెలుగు ఆడియన్సే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా, అంటే సినీ ప్రేమికులు అందరూ కూడా వెయిట్ చేశారు. సో మొత్తానికి రాజమౌళి గారు తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో మాత్రం ఈ ఫోటోని రిలీజ్ చేశారు. సో మరి ఈ ఫోటో కింద క్యాప్షన్ చూస్తే కూడా వెల్కమ్ బ్యాక్ దేశీ గర్ల్ అనే విధంగా ఒక క్యాప్షన్ కూడా ఇచ్చారు. సో మరి అది చూసిన తర్వాత నిజంగానే ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. ఎందుకంటే ప్రియాంక చోప్రా గారు ఇక్కడ పసుపు రంగు చీర కట్టుకొని ఒక అంటే భారతీయ మహిళ ఏ విధంగా ఉంటుంది ఆ విధంగా కనిపిస్తున్నారు. దానికి తోడు తన చేతిలో గన్ ఉంది. సో మరి ఇలాంటి ఒక వైవిధ్యమైనటువంటి పాత్రలు నటిస్తున్నారు, ఇంత వైల్డ్గా చూపించబోతున్నారు అనే విషయాన్ని ఈ యొక్క పోస్టర్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. అండ్ దానికి తోడు తన పాత్ర పేరు ఏంటి ఈ సినిమాలో అంటే మందాకిని అనే విధంగా కూడా కింద మనకి ఇచ్చేశారు. సో మరి మందాకిని క్యారెక్టర్ ప్రియాంక చోప్రా గారు ఈ విధంగా ఒక పద్ధతి అయినటువంటి భారతీయ మహిళగా కనిపిస్తూ చేతిలో ఆ గన్ ఏంటి అని చాలామంది రకరకాలుగా ఊహించుకుంటూ ఉన్నారు. అరే రాజమౌళి గారు ప్రియాంక చోప్రాని ఏ విధంగా చూపించబోతున్నాడు, ఇంత వైల్డ్గా యాక్షన్ చేయించబోతున్నారా అని చెప్పేసి అయితే ఫుల్గా అయితే అర్థమవుతుంది. సో మరి ప్రియాంక చోప్రా గారికి ఖచ్చితంగా ఈ సినిమా అనేది అతిపెద్ద మైలురాయిగా తన జీవితంలో నిలవబోతుంది అని చెప్పేసి కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో మరి ఇక్కడ మహేష్ బాబు గారు అదేవిధంగా రాజమౌళి గారు అంటే వీళ్ళిద్దరి కాంబో అంటేనే అందరికీ కూడా ఒక తెలియని ఎగ్జైట్మెంట్. రాజమౌళి గారు ఏ హీరోతోని సినిమా చేసినా కూడా అది ఎలాంటి పాత్ర అయినా కావచ్చు, ఎలాంటి స్టోరీ అయినా కావచ్చు, ఖచ్చితంగా ఇండియా మొత్తం కూడా ఆదరిస్తుంది. మరి ఫర్ ది ఫస్ట్ టైం ఒక తెలుగు సినిమా 120 దేశాల్లో మారుమోగబోతుంది అంటే మరి ఇక్కడ మహేష్ బాబు గారు రాజమౌళి గారి కాంబోకి సాధ్యమవుతుంది. మరి ఆయన ఓన్లీ ఇండియా వైడ్గానే రాజమౌళి గారి సినిమా వదిలితే అది ఒక ప్రపంచవ్యాప్తంగా రికార్డు సృష్టిస్తున్నప్పుడు మరి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 120 దేశాలు రిలీజ్ చేస్తే మరి ఏ విధమైనటువంటి విధ్వంసాలు సృష్టిస్తారా బాబు, అసలు ఈ హైప్ని మేము తట్టుకోలేకపోతున్నాం, తొందరగా సినిమా చేయండి అని చెప్పేసి అయితే ఫ్యాన్స్ తల పగలగొట్టుకుంటున్నారు. సో ఏదేమైనప్పటికీ ప్రియాంక చోప్రా గారి ఈ లుక్స్ వచ్చిన తర్వాత ఓన్లీ తెలుగు ఆడియన్సే కాదు, ఇండియా వైడ్గా ఉన్నటువంటి సినీ ప్రేమికులందరూ కూడా ఈ పోస్టర్ని చూసి చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యారు. జస్ట్ పోస్టరే కదా, మరి ఏదైనా గ్లిమ్స్ ఎప్పుడు వస్తాయి, వాళ్ళ ఎలాంటి యాక్టర్ అంటే ఏ విధమైనటువంటి క్యారెక్టర్ చేస్తున్నారని చెప్పేసి తెలుసుకోవడానికి ఒక ఆసక్తి అనమాట. ఎందుకంటే ఏదైనా కొత్త సినిమా వస్తున్నప్పుడు వాళ్ళ అభిమాన హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు, జస్ట్ పోస్టర్ వచ్చిందా దాన్ని చూస్తే ఇంకా వాళ్ళు ఏదో మైమర్చిపోతారు, వాళ్ళు మైమర్చిపోతారు. కాకపోతే ఇంకా వాళ్ళ గ్లిమ్స్ ఏదైనా వచ్చినప్పుడు అరే ఇలాంటి క్యారెక్టరా అని చెప్పేసి ఇంకా తృప్తిగా ఫీల్ అవుతూ ఉంటారు. మరి చూడాలి రాజమౌళి గారు ఇంకా ఎలాంటి అప్డేట్స్ ఇస్తారు, ఫ్యాన్స్ ఏ విధంగా ఫీల్ అవుతారు ఏంటి అని.